నమస్తే. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇరాన్, అమెరికా దాడులు మార్కెట్లో యుద్ధ భయాలు నెలకొన్నాయి. ఈ పరిస్థితి ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. ఐటీ 5%, రియాలిటీ 2%, మీడియా, ఫైనాన్స్, బ్యాంక్, ఎఫ్ఎంసీజీ సహా అన్ని సెక్టార్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో క్రూడ్ ఆయిల్ $97లకు చేరింది. మరోవైపు రూపాయి డాలర్తో పోలిస్తే $95.67 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇదే పరిస్థితిపై మార్కెట్ ఎక్స్పర్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రీరామచంద్రమూర్తి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగడం మనం చూస్తున్నాం. క్లోజింగ్ ఎలా ఉండబోతుంది అంటారు? యాక్చువల్గా అయితే పొద్దున్న బాగా నష్టాల్లో కొనసాగిందండి. అయితే ఇప్పుడు ఒక 1 అవర్ బ్యాక్ పుల్ బ్యాక్ అనేది వచ్చింది. నిఫ్టీ వచ్చి 23,210 దగ్గర లో వచ్చి ఇప్పుడు 23,460 దాకా వచ్చింది. 137 పాయింట్లు నష్టంతో ఉంది. యాక్చువల్గా 360 పాయింట్లు నుంచి రికవర్ అయింది. అలాగే బ్యాంకింగ్ సెక్టర్ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ అంతా కూడా 140 పాయింట్స్ ప్లస్ లో ఉంది. ఇది యాక్చువల్గా చాలా అనూహ్యమైన రికవరీ వచ్చింది. 53,300 నుంచి ఇప్పుడు 54,300, దాదాపు 1000 పాయింట్లు రికవరీ అయింది బ్యాంక్ నిఫ్టీ అనేది. సో బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని కూడా ఒక్కసారిగా మంచి పరుగులు పెట్టాయి. సో వీటన్నిటికీ ఏంటి అంటే ఇన్వెస్టర్స్ కి లో లెవెల్లో కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. అలానే క్రూడ్ ఏం తగ్గలేదు. క్రూడ్ మాత్రం అలాగే పెరుగుతుంది. పొద్దు నుంచి కూడా 2% క్రూడ్ అయితే పెరిగింది. సో దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఏంటంటే కొంచెం ఇండియన్స్ బయింగ్ జరుగుతుంది. లో లెవెల్స్ లో అయితే బయింగ్ జరుగుతుంది. ఇండియన్ ఈక్విటీస్ కూడా విపరీతమైన ఫాల్ అయితే లేదు. లో లెవెల్స్ లో బయింగ్ జరుగుతుందని చెప్తున్నారు. సో ఇప్పుడు సెక్టర్ వైజ్ కనుక చూసుకుంటే ఏ సెక్టర్స్ రికవరీ వచ్చాయనేది చూసుకుంటే మనకి మేజర్ గా ఇప్పుడు ఐటీ సెక్టర్ బాగా పాలైనాయి. టీసీఎస్ అయితే మన పొద్దున 9%, విప్రో 8%, ఎక్సెల్ టెక్ 5%, ఈ టెక్ మహీంద్రా 5%, ఇన్ఫోసిస్ 4%, ఇలా ఐటీ సెక్టర్ అన్ని కూడా డౌన్ అయినాయి. అలాగే ఇప్పుడు అపోలో టాప్ పర్ఫార్మింగ్ వచ్చి అపోలో ఒకటి, ఐసిఐసిఐ బ్యాంకు, ఓఎన్జీసీ, మారుతి, యాక్సిస్ బ్యాంక్, ట్రెంట్, కోటక్ బ్యాంక్, M&M ఇవన్నీ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి అనమాట ప్రెసెంట్ వచ్చి. సో ఒక్కసారిగా ఏమైందంటే ఇక్కడ రికవరీ ఫైజ్ గా వచ్చింది మార్కెట్స్. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మంచి రికవరీ అనేది ఇప్పుడు కనపడుతుంది. సో అన్ని ఏరియాస్ లో దీనిలో బయింగ్ అనేది కనపడుతుంది ప్రెసెంట్ అయితే. చెప్పండి. ఓకే, అయితే లాస్ట్ మంత్ నుంచి మనం చూస్తున్నాం. ఒక పక్కన 3.5%, 6 నెలల్లో 13% వరకు అటు సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ నష్టపోవడం చూసాం. ఇంకా ఇలాంటి ఫాలో ఉంటుందంటారా ముందు ముందు? యాక్చువల్గా అయితే ఇప్పుడు ట్రంప్ మొత్తం ఇండియన్ మార్కెట్ మొత్తం కూడా ట్రంప్ గారి చేతిలో ఉన్నట్టుందండి. సో ఎప్పుడైతే ఆయన యుద్ధం లేదు అన్నాడో అప్పుడు మార్కెట్లు బాగా ఒక్కసారిగా ర్యాలీ వస్తున్నాయి. ఎప్పుడైతే ఆయన యుద్ధం చేశారు అనగానే మార్కెట్స్ అన్ని కూడా డౌన్ అవుతున్నాయి. సో ఇది మొత్తం లాస్ట్ 3-4 మంత్స్ నుంచి న్యూస్ బేస్డ్ మార్కెట్ అయిపోయింది మంది. సో అయితే ఏంటంటే ఇక మార్కెట్స్ కూడా ఒక రకంగా కంప్లీట్ డెస్పరేట్ గా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఇండియాలో చూసుకుంటే ఆయిల్ రేట్లు పెరగటం, ఇండియా అయితే 3rd లార్జెస్ట్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్టర్. దాంతో ఏమవుతుందంటే విపరీతంగా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ అనేది విపరీతంగా జరుగుతుంది. సో ఇంపోర్ట్స్ ఎక్కువ అవడం వల్ల దాని ఇంపాక్ట్ మార్కెట్ మీద పడుతుంది. అలాగే ఇండియన్ ఎకానమీ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. రేపు 5వ తారీఖు ఈ ఆర్బీఐ మానిటరీ పాలసీ ఏం చేస్తారో చూడాలి. దీని వల్ల ఏమవుతుందంటే ఇంపోర్ట్ డ్యూటీ క్రూడ్ మేజర్ గా పెరగటం వల్ల మనకి అంతా కూడా ఎకానమీ స్లో డౌన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో కన్సంప్షన్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ కూడా పెంచారంటే మొత్తం మార్కెట్ లో మనీ అంతా కూడా ఇవాపరేట్ అయిపోయి డిమాండ్ తగ్గిపోవటం, దాని తర్వాత ఎకానమీ కంట్రాక్ట్ అవుతుంది. సో ఇది కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇప్పుడే మీరు ఐటీ స్టాక్స్ గురించి మాట్లాడారు. 5% కూడా మనం చూస్తున్నాం మార్పులో. సో ఇలాంటి టైంలో ఐటీ స్టాక్స్ పైన ఇన్వెస్ట్ చేసిన వారు ఉంటారు కదా, వారు ఎలా ముందుకు వెళ్ళాలంటారు? ఏ డిసిషన్ తీసుకుంటే బెటర్ అంటారు? ఐటీ స్టాక్స్ ఏమవుతున్నాయంటే మంత్లీ చార్ట్స్ అన్ని కూడా పాజిటివ్ గానే ఉన్నాయండి. సో ఇది ఏంటంటే బై అండ్ డిప్స్ లాగా తీసుకోవచ్చు. ఇదేంటంటే ఒక న్యూస్ బేస్డ్ మీద కరెక్షన్ అయినా కానీ మన లాస్ట్ 1 మంత్ నుంచి చూస్తుంటే ఐటీ స్టాక్స్ అన్ని కూడా ర్యాలీ వస్తున్నాయి. ఇలా ఫాలో అవుతున్నాయి, మళ్ళీ పెరుగుతున్నాయి కూడా. అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి అయితే మంచి డౌన్ రేట్లు ఉన్నాయి కాబట్టి బై చేసుకోవచ్చు. రికవరీ అవుతున్నాయి. సో ఇబ్బంది ఏమి లేదు. మళ్ళీ మంచి రికవరీ అయితే ఛాన్స్ ఉంది.
టెన్షన్ పడాల్సిన పనేం లేదు. మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ట్రెండ్ పాజిటివ్‌గానే ఉన్నాయి ఐటీ స్టాక్స్ అన్నీ కూడా. సో, మేజర్‌గా ఎందుకంటే అవి రికవర్ అవుతాయనే ఒక పాజిటివ్ న్యూస్ అయితే కనపడుతుంది. సో, దాంతో అన్నీ కూడా రికవర్ అయ్యే ఛాన్సెస్ రికవర్ అవుతున్నాయి ఐటీ స్టాక్స్ అన్నీ కూడా. సో, హ్మ్. ఈవెన్ టీసీఎస్ గాని, ఇన్ఫోసిస్ గాని మంచి లో లెవెల్‌లో ఉన్నాయి. బై చేసుకోవచ్చు. సో, ఇవన్నీ తర్వాత ఎల్‌టీఎం, పర్సిస్టెంట్, ఓఎఫ్ఎస్ అలాగే కోఫోర్జ్ తర్వాత టాటా ఎల్ఎక్సీ. సో, ఇవన్నీ కంపెనీస్ ఐటీ ఎంఫసిస్ ఇవన్నీ మంచి ఆహ్, నౌకరీ గాని, కేపీఐటీ గాని ఇవన్నీ టాప్ కంపెనీస్ 200 కంపెనీస్ ఇవన్నీ గూడా. సో, వీటిలో ట్రెండ్ పాజిటివ్‌గానే ఉంటది కాబట్టి బయింగ్ ఇంట్రెస్ట్ బానే వస్తుంది దీనిలో ఇన్వెస్ట్ ఓకే. చేసుకోవడం. ఓకే. అండ్ యుద్ధం గురించి చూస్తే మనం కంటిన్యూ అవుతూనే ఉంది. అది ఇప్పటిలో ముగిసేలాగా కనిపించట్లేదు. సద్దుమణిగేలాగా కూడా కనిపించట్లేదు. దాని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనుకోవచ్చు. అంటే ఇలాంటి టైంలో ఇన్వెస్టర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇన్వెస్టర్స్ ఏంటంటే క్యాష్ రిచ్ ఇన్వెస్టర్స్ మాత్రమే ఉండాలి. అంటే క్యాష్‌ని మనము ఇక్కడేంటంటే మేజర్‌గా ఇన్వెస్టర్స్ కానీ, ట్రేడర్స్ కానీ అందరికి చెప్పేదేంటంటే ఇది ట్రేడింగ్ యాక్టివిటీ తగ్గించాలి. అంటే వాల్యూమ్స్ తగ్గించుకోవాలి. క్వాంటిటీ తగ్గించుకోవాలి. డిసిప్లిన్ అప్రోచ్ ఉండాలి. అలాగే మనం ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయని ఆశపడకూడదు. చూడండి నిన్న ఇదే టైంలో ఐటీ సెక్టార్స్ అన్నీ కూడా చాలా పాజిటివ్ వచ్చాయి. 5%, 4% పెరిగినాయి. ఇవాళేమో ఒక్కసారిగా డౌన్ అయిపోయినాయి. 6% అలా డౌన్ అయింది. అంటే ఏ రోజు ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. అలాంటి టైంలో ఏంటంటే కేర్‌ఫుల్‌గా ఉండాలి మనం కూడా. సో, హ్మ్. దీన్నేంటంటే మనకి మంచి కేర్‌ఫుల్‌గా ఉండి ఒక సిస్టమాటిక్‌గా, డిసిప్లిన్‌గా మనం ట్రేడ్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్‌కైతే మీరు ఏంటంటే హెవీగా ఫాల్ అయిపోయిందని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. హ్మ్. రిలాక్స్‌గా మనకి మనీ ఉంటే యాడ్ చేసుకోండి. లేదంటే వెయిట్ చేయండి. సో, ఓకే. టైమింగ్ అదే వస్తదని చూస్తున్నాం. ఓకే. ఇలాంటి టైంలో అంటే ప్రస్తుతం పెట్టుబడులకి అనుకూలంగా ఉన్న సెక్టార్స్ ఏవి? ఇన్వెస్టర్ల గురించి మనం మాట్లాడాం కాబట్టి ఏ సెక్టార్‌ని చూస్ చేసుకోవడం మంచిదంటారు? ఇన్వెస్టర్స్‌కైతే ఇప్పుడు మంచి సెక్టార్స్ అయితే ఏంటంటే, ఈ ఐటీ సెక్టార్ బానే ఉంది. అలాగే బ్యాంకింగ్ సెక్టార్‌లో మేజర్‌గా చూసుకుంటే ఇండియన్ బ్యాంక్ ఒకటి మంచి పెర్ఫార్మన్స్ ఇస్తుంది. ఇది 9,000 నుంచి ఫాల్ అయ్యి 820 అలా వచ్చింది. అది బానే ఉంది. అలాగే యాక్సిస్ బ్యాంక్ అని, ఐసీఐసీఐ బ్యాంకు అండ్ హెచ్‌డీఎఫ్‌సీ కూడా బావుంది గానీ, స్లోగా ఉంది. బ్యాంకింగ్ సెక్టార్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫైనాన్స్ సెక్టార్‌లో మేజర్‌గా శ్రీరామ్ ఫైనాన్స్ కానీ, చోళమండలం ఫైనాన్స్ బజాజ్ ఫిన్సర్వ్ ఇవన్నీ టాప్ కంపెనీస్ అన్ని కూడా మంచి తక్కువ రేట్‌లో ఉన్నాయి. హ్మ్. అలాగే ఫార్మా సెక్టార్స్ తీసుకుంటే, ఫార్మాలో అయితే బాగా తక్కువలో ఉంది. డాక్టర్ రెడ్డి తగ్గింది. అలాగే టొరెంట్ ఫార్మా, డివిస్ ల్యాబ్ ఇవన్నీ కూడా బాగా లూపిన్, ఆల్కెమ్, గ్లెన్మార్క్ ఇవన్నీ బాగున్నాయి. హ్మ్. తర్వాత డీమార్ట్ ఒకటి బాగుంది. అలాగే సిఎట్ టైర్ ఇండస్ట్రీలో సిఎట్ గాని, ఏషియన్ పెయింట్ గాని బాగున్నాయి. అలాగే ప్రాపర్టీస్‌లో చూసుకుంటే గోద్రేజ్ ప్రాపర్టీ, ప్రెస్టీజ్ ప్రాపర్టీస్ ఇవి బాగున్నాయి. తర్వాత ఎంసీఎక్స్, బీఎస్సీ కూడా బాగా తగ్గాయి. వీటన్నిటిలో బాగా తగ్గాయి. మంచి క్వాలిటీ స్టాక్స్ తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు డిఫెన్స్ స్టాక్స్‌లో బీడీఎల్ గాని, బీహెచ్‌ఎల్ గాని, హాల్ గాని ఇవన్నీ కూడా బానే తగ్గుతున్నాయన్నమాట. వీటిల్లో ఇలాంటి ఇప్పుడేంటంటే ఒక మంచి పోర్ట్‌ఫోలియో జనరేట్ చేసుకోవడానికి హ్మ్. టైం ఇది. ఓకే. సో, ఆ టైం తీసుకోవచ్చు. ఓకే. Q4 రిజల్ట్స్ కూడా చూస్తున్నాం. చాలా కంపెనీలు మంచి నంబర్స్‌ని కూడా విడుదల చేస్తున్నాయి. అంటే ఇప్పుడు మంచి స్టాక్స్‌ని పిక్ చేసుకోవాలనుకునేవారు ఎలాంటి స్టాక్స్ మీద ఫోకస్ చేయొచ్చంటారు? ఇప్పుడేంటంటే మంచి పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకోవచ్చు. వాటిల్లో ఏంటంటే హ్మ్. ఆటోమొబైల్‌లో టూ వీలర్, ఫోర్ వీలర్ పెట్టుకోవచ్చు. టూ వీలర్స్ తర్వాతొచ్చి టూ వీలర్స్‌లో చూసుకుంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఫేస్ కూడా ఇప్పుడు బావుంది. కాబట్టి ఎలక్ట్రికల్ వెహికల్స్‌లో ఈథర్ గాని, తర్వాత టీవీఎస్ మోటార్, హీరో మోటార్ ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్ కూడా ఉన్నాయి. వాటిని చూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు టీఎన్‌పీవీ గాని, ఎమ్&ఎం గాని ఇవి కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్‌కి బాగా కన్వర్ట్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడంతా కూడా మెయిన్ ఎలక్ట్రికల్ వెహికల్స్, సోలార్ ఇండస్ట్రీస్, రోబోటిక్స్, సెమీ కండక్టర్స్ ఇవి ఏంటంటే ఈ సెగ్మెంట్స్ బాగా ముందుకెళ్తున్నాయి. అలాగే ట్రెడిషనల్ సెగ్మెంట్స్ వచ్చి టెక్స్‌టైల్ గానీ, సిమెంట్ గానీ, బ్యాంకింగ్ గానీ ఇవి రెగ్యులర్ సెక్టర్స్. ఏదైనా ఏంటంటే ఒక 15-20 కంపెనీస్ వరకే చూజ్ చేసుకోవటం బెటరు. హ్మ్. ఇప్పుడు ఏంటంటే ఊరికే నంబర్ ఆఫ్ కంపెనీస్ పెంచుకునే కన్నా క్వాంటిటీ పెంచుకోవాలి. ఎక్కువ కన్నా మనకి క్వాంటిటీ ఉండాలి. క్వాలిటీ కంపెనీస్‌లో క్వాంటిటీ పెంచుకుంటూ ఎళ్ళాలి. హ్మ్. హ్మ్. అప్పుడు మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ వస్తుంది.
సో, ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఎస్‌బీఐ బ్యాంక్ కొంటారు, ఐసీఐసీఐ కొంటారు, తర్వాత ఐడీఎఫ్‌సి కొంటారు. ఇలా బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఒక 5, 6 బ్యాంకులు కొంటారు. అది రాంగ్ అన్నమాట. మీరేం చేయాలంటే ఒక 2 బ్యాంక్స్ తీసుకొని వాటిల్లోనే కాన్సంట్రేషన్ పెంచుకోవాలి. హ్మ్. అలా చేయడం వల్ల మీకు నంబర్ ఆఫ్ షేర్స్ వస్తాయి, డివిడెండ్స్ వస్తాయి. సో, కాబట్టి మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువొస్తుంది. సో, ఇలా చేసుకోవచ్చండి. ఓకే. ఒక పక్కన యుద్ధ ప్రభావం, అనిశ్చితి మనం చూస్తున్నాం. మరోది ఎల్‌నినో ప్రభావం. అంటే మొన్న ఒకవేళ వర్షాలు కురిసినా తక్కువ వర్షపాతం నమోదవుతదని కూడా తెలియచేయడం మనం చూసాం ఐఎండీ అధికారులు. దాని ప్రభావం కూడా మార్కెట్ పైన ఉందా? ఒకవేళ ఆ ప్రభావం ఉంటే ఏ స్టాక్స్ పైన ఎక్కువ ప్రభావం చూపిస్తాయనుకోవచ్చు? ఎక్కువగా ఏంటంటే ఈ స్టాక్స్ రెయిన్ డిపెండెంట్ కంపెనీస్ మీద ఉంటాయి. హ్మ్. మామూలుగా మనం క్యాజువల్‌గా చెప్పాలంటే ఈ అంబ్రెల్లాస్ కానీ, షూస్ గానీ, రెయిన్ కోట్స్ ఇలాంటి కంపెనీస్ మీద అలాగే పెస్టిసైడ్స్ వ్యవసాయ ఆధారిత కంపెనీలు ఉన్నాయి. నైట్రోజన్, ఫాస్ఫేట్ కంపెనీస్, యూరియా కంపెనీస్ వీటి మీద ఎక్కువ సీడ్ కంపెనీస్ వీటి మీద ఉంటది. ఎందుకంటే వ్యవసాయం మీద ఎక్కువ డిపెండ్ అయ్యే కంపెనీస్ ఇవన్నీ కాబట్టి సో, ఆహ్, ఆ యొక్క సెక్టార్స్ ఎఫెక్ట్స్ వీటి మీద ఉంటాయి మనకి. సో, హ్మ్. ఎక్కువగా ఏంటంటే ఈ మామూలుగా కమర్షియల్ కంపెనీస్ ఏమో ఇవన్నీ వస్తాయన్నమాట. రెయిన్‌కి సంబంధించి అంబ్రెల్లాస్ తయారు చేసే కంపెనీస్, రెయిన్ కోట్స్, రెయిన్ షూస్ ఇవన్నీ కొంచెం వాటికి సేల్స్ తగ్గుతాయి కదా! సో, వాటికి ఎఫెక్ట్ అవుతాయి. అలాగే అగ్రికల్చర్ మన ఇండస్ట్రీకి అంతా కూడా అగ్రికల్చర్ కాబట్టి దానికి సంబంధించిన కంపెనీస్ ఎరువులు గానీ, అలాగే పెస్టిసైడ్ గానీ, సీడ్స్ గానీ, తర్వాత ట్రాక్టర్స్ వీటన్నిటికి కొంచెం సేల్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఏంటంటే ఇది ఫోర్‌కాస్టే బట్ యాక్చువల్‌గా ఎందుకంటే ఈ ఎండలు గూడా బాగా వచ్చాయి గాబట్టి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా కనపడుతున్నాయి మనకి. ఓకే. రూపాయి కూడా బలహీనపడడం మనం చూస్తున్నాం. దీనివల్ల ఏ సెక్టర్ పైన ఎక్కువ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటదనుకోవచ్చు? ఏ సెక్టర్ నష్టాల్లో ఉండే అవకాశం ఉంటదంటారు? రూపీ వచ్చి ఇప్పుడు ఏంటంటే 95.89 ఈ రోజు కనిష్ట ఆల్ టైమ్ కనిష్ట స్థాయికెళ్తుంది. సో, డాలర్‌తో పోలిస్తే ఆల్‌మోస్ట్ ఇప్పుడు 96 వచ్చింది. ఇప్పుడు లాస్ట్ 2 మంత్స్‌లో చూసుకుంటే 20% దాకా ఫాల్ అయింది. అయితే ఇప్పుడు రూపీ మేజర్‌గా మొన్న మధ్య న్యూస్ ఏంటంటే గవర్నమెంట్ ఆర్‌బీఐ వచ్చి $12 బిలియన్ గోల్డ్ అమ్మేశారు. దానిలో హ్మ్. ఫారెక్స్ కొన్నారు. కాబట్టి కొంత స్టెబిలైజ్ చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు రూపీ ఫిస్కల్ మానిటరీ పాలసీ అంతా కూడా రేపు 5వ తారీఖు న్యూస్ ఉంది. ఏమైనా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తారా ఏంటనేది చూడాలి. హ్మ్. ఇప్పుడేంటంటే రూపీ మీద ఇంపాక్ట్ అయ్యే కంపెనీస్ ఏంటంటే ఎక్కువ ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కంపెనీస్ బాగా ఎఫెక్ట్ అవుతాయి. ఎక్స్‌పోర్ట్స్‌కేమో నెగెటివ్ హ్మ్. పాజిటివ్. ఇంపోర్ట్స్‌కేమో నెగెటివ్. హ్మ్. ఇంపోర్ట్ మేజర్‌గా క్రూడ్ ఆయిల్, గోల్డ్ మనకి క్రూడ్ ఆయిల్ కంపెనీస్ అన్నిటికి కూడా రూపీ పెరగడం అనేది ఒక డిసడ్వాంటేజ్. ఐటీ కంపెనీస్‌కి పాజిటివ్. ఎందుకంటే ఐటీ కంపెనీస్‌కి ఎక్స్‌పోర్ట్ చేస్తాయి కాబట్టి హ్మ్. డాలర్ వాల్యూస్ అంతా మనకి రూపీస్‌లో వస్తుంది కాబట్టి అది హ్మ్. కొంచెం బెనిఫిట్. సో, హ్మ్. అలాగే ఓన్లీ ఎక్స్‌పోర్ట్స్ ఏవైతే ఎక్స్‌పోర్ట్స్ ఉన్నాయో వాటన్నిటికి కూడా బెనిఫిట్ అవుతారు. సో, ఇంపోర్ట్ ఏవైతే చేసుకుంటారో మనకి ఎక్కువ ఇంపోర్ట్ ఉంటది. సెమీ కండక్టర్స్ కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ పెరిఫెరల్స్ అన్నీ కూడా మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. వాటన్నిటికి కాస్ట్ పెరిగిపోతూ ఉంటాయి. సో, ఇవి బాగా ఎఫెక్ట్ అవుతున్నాయన్నమాట ఈ కంపెనీస్ అన్నీ కూడా. ఓకే. ఇంకోటి బంగారం ధరలు కూడా స్థిరంగా ఉండడం చూస్తున్నాం మనం. అంటే 8 బులియన్ మార్కెట్‌లో లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి. లాస్ట్ ఇయర్ లాగా గోల్డ్ గాని, సిల్వర్ ఈటీఎఫ్‌లు ఉంటాయంటారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఈటీఎఫ్ఐ బెస్ట్ ఆప్షన్ అండి. ఇప్పుడు ఓకే. మనం సిల్వర్, గోల్డ్ కొనే బదులు ఫిజికల్‌గా కొనే బదులు మనం ఈటీఎఫ్స్‌లో కొనుక్కోవడం వల్ల మనకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే ఈ జీఎస్టీ కట్టడం ఇవన్నీ ఉంటది. ప్లస్ థెఫ్ట్ ప్రొటెక్షన్ ఉంటాయి. సో, కాబట్టేంటంటే మనకి సిల్వర్, గోల్డ్ వీటిని అంటే ప్రధాన మంత్రి గారు కూడా చెప్పారు కాబట్టి ఎక్కువగా మీరు ఇది ఫిజికల్ గోల్డ్ కొనొద్దని. ఈ ఫిజికల్ గోల్డ్ కొనడం వల్ల మనకేమవుతుందంటే ప్రెజెంట్ ఒక ఎంజాయ్‌మెంట్ వస్తుంది గానీ, మనకి ఆల్ ఓవర్ యాస్ ఇండియన్‌గా మనకి ఈ ఇంపోర్ట్ కాస్ట్ ఎక్కువ పడిపోతుంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ వస్తుంది. దానివల్ల మనకి రూపీ చాలా వీక్ అయిపోతుంది. అదే మనం గోల్డ్ కొనడం తగ్గించామంటే బావుంటుంది. ప్రెజెంట్ గోల్డ్ వచ్చి 1,54,000 ఉంది. ఇది ఇంటర్నేషనల్‌గా కూడా రేట్ తగ్గుతోంది. యాక్చువల్‌గా $4,400 దగ్గర ఉంది ప్రెజెంట్. కాబట్టి తగ్గింది. యాక్చువల్‌గా అంతకుముందు $4,800 ఉండేది. అలాంటిది ఇప్పుడు లాస్ట్ 10 డేస్‌లో ఈ $4,400కి వచ్చింది. అలాగే ఎందుకంటే కేవలం ఆయిల్
లాస్ట్ 10 డేస్ నుంచి లాస్ట్ 2 డేస్ నుంచి ఆయిల్ వచ్చి దాదాపు 6% పెరిగింది. కాబట్టి అది ఇంటర్నేషనల్‌గా చాలా ఇంపాక్ట్ అవుతుంది. సో, ఇవన్నీ చూసుకుంటే మనకేంటంటే ఈ యొక్క ఈ గోల్డ్ అండ్ సిల్వర్ స్టడీగానే ఉన్నాయి. సిల్వర్ తీసుకుంటే 2,70,000 ఉంది. లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి కూడా ఈ 2,70,000, 75,000 నుంచి 2,68,000 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో, ఓకే. కాబట్టి ఇది ఒకటి చూడాలి మరి. ఓకే. ఇంకొకటి మ్యూచువల్ ఫండ్స్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేయడం దానిలో సేఫే అంటారా? ఒకవేళ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే దేనిపైన ఇన్వెస్ట్ చేస్తే మంచిదంటారు? కంపారిటివ్‌గా మ్యూచువల్ ఫండ్స్ కొంచెం బెటర్‌గా ఉన్నాయండి. హ్మ్. ఆహ్, దేనికంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ మనకి ఎలా ఉందంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఈ హ్మ్. టెన్షన్ ఉండదు. ఇన్వెస్ట్ చేసేవాళ్ళకి డైలీ ఈ మార్కెట్ చూసుకోవటం, ఇది పెరగటం, తగ్గటం ఇవి ఉండవు కాబట్టి మ్యూచువల్ ఫండ్స్‌లో మనకి టెన్షన్ ఉండదు. ఓకే. ఎందుకంటే మనకేంటంటే రెగ్యులర్‌గా ట్రేడ్ అది రూపీ కాంపౌండింగ్ అవుతా ఉంటది. ఎస్ఐపీస్ ఎవరన్నా కట్టుకోవాలి అంటే మ్యూచువల్ ఫండ్ ఇప్పుడు బెస్ట్‌గా ఉంది. సో, ఇంకోటేంటంటే మ్యూచువల్ ఫండ్స్‌లో లాంగ్ టర్మ్‌లో వెల్త్ బిల్డప్ అవుతూ ఉంటుంది. సో, మ్యూచువల్ ఫండ్ అనేది చాలా చాలా అవసరం లాగా చెప్పొచ్చు ఇవాళ. వెల్త్ తెలియకుండా ఇప్పుడు ఇలాంటి గ్లోబల్ అన్‌సర్టెనిటీస్ వచ్చినప్పుడు కొంత డౌన్ అయినా గానీ మళ్ళీ రికవరీ వచ్చేది దానిలోనే ఎక్కువ వస్తదనమాట. సో, ఓకే. అప్పుడేమవుతుందంటే మ్యూచువల్ ఫండ్స్ మనకి ఓవరాల్‌గా బెనిఫిట్ అవుతా ఉంటాయి. సో, హ్మ్. ఇప్పుడు ఒక 5 ఇయర్స్ అయితే మ్యూచువల్ ఫండ్ ఇప్పుడు గూడా లాంగ్ టర్మ్‌లో ఉండాలి. అంటే ఇప్పుడేదో 1 ఇయర్, 1 డే అలా కుదరదు. హ్మ్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడం అనేది బెటర్ అన్నమాట మ్యూచువల్ ఫండ్స్. సో, లాంగ్ టర్మ్‌లో అంటే ఒక 5 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ చేసుకుంటే మీకు రూపీ కాంపౌండింగ్ అవుతా ఉంటది. సో, కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ అనేవి దానిలో ఇంకోటేంటంటే 2 రకాలు చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్‌లో డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఈక్విటీ లింక్డ్ ఉన్నాయి. సో, ఒక్కొక్కసారి మార్కెట్ ఇలాంటి వాలటిలిటీ ఉన్నప్పుడు డెట్ మ్యూచువల్ ఫండ్‌కి కూడా మనం కొంత అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అప్పుడేంటంటే మీకు ఫిక్స్డ్ ఇన్‌కమ్ వస్తూ ఉంటది. 8%, 9% అలా. సో, అలా డెట్ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకోవటం. అవేంటంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లో ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు. కాబట్టి ఏంటంటే మనకి కొంత అమౌంట్ అనేది ఇప్పుడు ఈ మార్కెట్స్‌లో లాస్ అవ్వకుండా హెవీ లాసెస్ ఉన్న అంటే ఎక్కువ లార్జ్ అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఉంటే కొంత స్విచ్ ఓవర్ చేయొచ్చు. డెట్ మ్యూచువల్ ఫండ్‌కి చేసి మార్కెట్స్ ఎప్పుడైతే మళ్ళీ ర్యాలీ వస్తాయో అప్పుడు మళ్ళీ ఇటు ఈక్విటీకి మార్చుకోవచ్చండి. సో, అలా మ్యూచువల్ ఫండ్స్‌లో ఏంటంటే కొంచెం అడ్వాంటేజ్ ఉంటది. దానిలో సేఫ్టీ కూడా ఉంటది. తర్వాత రిస్క్‌ని తగ్గించుకోవచ్చు. సో, అలా చేసుకోవచ్చు. ఓకే. అండ్ కొత్తగా స్టాక్ మార్కెట్‌లోకి వచ్చేవాళ్ళుంటారు. వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? కొత్తగా వచ్చేవాళ్ళు రండి హ్యాపీగా మంచి రేట్ ఇది, మంచి టైము. సో, మీకు ఈ ఒక డౌన్ సైడ్ ఇలాంటి రోజులు చూస్తే ఏంటంటే మీకు మంచి ఎక్స్‌పీరియన్స్ వస్తదనమాట. అంటే మార్కెట్‌లు పెరిగినప్పుడు అందరం అప్పుడు నాలెడ్జ్ రాదు గానీ మనీ వస్తది. బట్ ఎప్పుడైతే మార్కెట్స్ ఫాల్ అవుతుంటాయో, ఇలా కన్సాలిడేట్ అవుతుంటాయి, రేంజ్ అవుతుంటాయి, టెన్షన్‌గా ఉన్నప్పుడు గనక మీరు ఎంటర్ అయితే నేర్చుకోవడానికి చాలా స్కోప్ ఉంటుంది. సో, ఇప్పుడు నేర్చుకునే అవకాశాలు ఎక్కువుంటాయి మనకి. అసలెందుకు ఒక స్టాక్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఎందుకు స్టాక్స్ పడుతున్నాయి? ఈ న్యూస్ ఏ రకంగా ఇంపాక్ట్ అవుద్ది? అలాగే ఈ రూపీ ఇన్వాల్వ్‌మెంట్ ఎలా ఉంది? అలాగే ఎఫ్ఐఎస్ ఎందుకెళ్ళిపోతున్నారు? ఎఫ్‌డిఐస్ ఎప్పుడొస్తున్నాయి? సో, ఇవన్నిటిని మనకొక గ్రౌండ్ రియాలిటీలో మనకి కొంచెం చూసుకుంటే మంచి నాలెడ్జ్ ఒస్తది. నాలెడ్జ్ వల్ల ఏమవుద్దంటే ఏది రైట్, ఏది రాంగ్ అనేది డెసిషన్ తీసుకుంటాం. హ్మ్. కాబట్టి ఏంటంటే మనకి మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఇదంతా కూడా మంచి అవకాశంలాగా తీసుకోవచ్చు. ఆల్రెడీ ఉన్న ఇన్వెస్టర్లు మార్కెట్ ఇలా ఫ్లాట్‌గా నడుస్తున్నప్పుడు, లేదంటే నష్టాల్లో కొనసాగుతున్నప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలిస్తారు? మిస్టేక్స్ కామన్‌గా జరుగుతుంటాయండి. వాటిని మిస్టేక్స్ అనకూడదు. హ్మ్. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద ట్రేడింగ్ గాని, ఇన్వెస్ట్‌మెంట్ గాని అంటాం. ఎందుకంటే ఇప్పుడు ఈ డెసిషన్స్ తీసుకోవాలి మనం. ఇప్పుడు ఈ మార్కెట్ డెసిషన్స్ ఏమవుతాయంటే ఇవాళ ఉన్న డెసిషన్ రేపు ఇంకో రకంగా ఉంటది రిజల్ట్. ఎల్లుండి ఇంకొక పరిస్థితులన్నీ మారిపోతూ ఉంటాయి. హ్మ్. దానివల్ల ఏంటంటే మనమేదో మిస్టేక్ అయిపోయాం అని సెల్ఫ్ పిటీ హ్మ్. మనం రాంగ్ అనే ఒక ఫీలింగు అలాగే మనం ఏదో రైట్ అవ్వంగానే మనం చాలా గొప్పవాళ్ళం అయిపోయామని గాని లేదు మనం డబ్బులు పోగానే మన మీద చేతకాని వాళ్ళం అయిపోయామని గాని, ఈ 2 ఫీలింగ్స్ వదిలేయాలన్నమాట. ఇది మార్కెట్‌లో ఏమవుతుందంటే, అది మనకు ఒక్కోసారి ఫర్‌గా ఉండొచ్చు, ఒక్కోసారి ఎగనెస్ట్‌గా ఉండొచ్చు. హ్మ్. సో, ఫర్‌గా ఉన్నప్పుడు ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఫర్‌గా ఉన్నప్పుడు ఎంత సంపాదించాం, మనకి యాంటీగా ఉన్నప్పుడు ఎంత తక్కువలో పోగొట్టుకున్నాం. ఈ రెండే మనం చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మార్కెట్స్‌లో ఏది రైట్ ఉండదు, ఏది రాంగ్ ఉండదు. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఒక ప్రిడిక్షన్ అన్నమాట.
సో ఓకే. లాంగ్ టర్మ్‌లో ఇదంతా కూడా డిస్కౌంట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ట్రేడర్స్ గాని, ఇన్వెస్టర్స్ గాని ఏం చేయాలంటే కంప్లీట్‌గా ట్రేడరు అయినా డబ్బులు రావు. కంప్లీట్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తానన్నా కూడా కరెక్ట్ కాదు. సో కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవాలి. కొంత అమౌంట్ ట్రేడ్ చేసుకోవాలి. ఓకే. అలా చేసుకుంటేనే 2 రకాలుగా బెనిఫిట్ అవుతాం. హ్మ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి స్టాక్స్ పిక్ చేసుకోవచ్చంటారు? స్టాక్ పికింగ్ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కంపల్సరీగా మనం టాప్ 200 కంపెనీస్ నిఫ్టీ టాప్ 200 కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెస్ట్ అండి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు మనకి చిన్న కంపెనీస్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీస్ ఏమవుతున్నాయంటే అంత వోల్టైలిటీ ఎక్కువైపోయి రికవరీ ఫేజ్‌లో కొంచెం కష్టంగా ఉంది. కాబట్టి మన పోర్ట్‌ఫోలియోలో 70% దాకా లార్జ్ క్యాప్ పెట్టుకోవటమే బెస్ట్ అన్నమాట. ఎందుకంటే అది తగ్గినా మళ్ళీ అవే రికవర్ అవుతున్నాయి. అదే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అనుకోండి చాలా డౌన్ అవుతున్నాయి అవి. ఇబ్బందవుతుంది. హ్మ్. కాబట్టి కొంత లార్జ్ క్యాప్‌లో ఇన్వెస్ట్ చేసుకోవటం అనేది బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. ఓకే. అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ గురించి మాట్లాడితే ఈ టైంలో ఏం చేస్తే బెటర్ అంటారు? లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్‌కి ఏంటంటే సజెషను ఆహ్, అట్‌లీస్ట్ 60% అన్నా మీరు లార్జ్ క్యాప్‌లో పెట్టుకొని, సో ఇప్పుడు అవే తగ్గిన కొద్దీ మళ్ళీ మంచిగా యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర మనీ ఉంటే యాడ్ చేసుకోవటం ద్వారా మీకేంటంటే రూపీ కాస్టింగ్ వస్తుంది. అలాగే మనకి ఈ యొక్క మార్కెట్ అన్సర్టనిటీస్‌ని మీరు పెద్దగా ఆలోచించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అంటే నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అంటే మినిమమ్ ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ నేను ఇన్వెస్ట్ చేస్తాను అనే వాళ్ళని లాంగ్ టర్మ్ అంటాం. సో, అలాంటి ఇన్వెస్టర్స్‌కి ఈ షార్ట్ టర్మ్ టెన్షన్స్ గురించి పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్స్ ప్రతిసారి కూడా మళ్ళీ ఎంత తగ్గినా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతూనే ఉంటాయి. కాబట్టి అది మార్కెట్ నేచర్. అలాగే పెరిగిన ప్రతి స్టాక్ కిందకి డౌన్ అవుతూనే ఉంటుంది. అలాగే తగ్గింది మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. ఇది ఒక కామన్ ఫినామినా మార్కెట్‌లో. కాబట్టి ఏంటంటే మనము ఈ మార్కెట్స్‌లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయటం ద్వారానే గెలుస్తాం అన్నమాట. సంపాదించుకోగలం. అది అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మార్కెట్ అప్ అండ్ డౌన్స్‌కి. సో, టెన్షన్ పడకుండా మనం రిలాక్స్‌గా చేసుకోవచ్చు. హ్మ్. ఇండియా, అమెరికా మధ్య ఇప్పటికే వాణిజ్య చర్చలు మొదలవటం మనం చూస్తున్నాం. అయితే 4 రోజుల పాటు జరగనున్నాయి. ఈ చర్చల ద్వారా మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చంటారు? ఇండియన్ మార్కెట్స్ పరంగా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటదంటారు ఈ చర్చల వల్ల? సో, యాక్చువల్‌గా ఏంటంటే మార్కెట్స్ ఇదైతే చర్చలు ఫలప్రదం అవ్వాలని కోరుకుంటున్నాం కానీ ఆహ్, ద గత జరుగుతున్న ఇష్యూస్ దృష్ట్యా కూడా ఇవాళ అమెరికా యొక్క మాట గాని, అమెరికా యొక్క వాళ్ళు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి అన్నట్టుంది. ఎక్కడ కూడా ఇండియన్స్‌కి పాజిటివ్ ఇచ్చేటట్టు ఎక్కడ కనపట్లేదు. ఇవి జరుగుతున్నాయి గానీ ఎక్కడ కూడా కొలిక్కొస్తాయనైతే నమ్మకాలు తగ్గుతున్నాయి. ఎందుకంటే అమెరికా ఇప్పుడంతా కూడా అగ్రెసివ్‌గా ఉంది. వాళ్ళు ఎక్కడ కూడా ఎవరు అమెరికా ఫస్ట్ అనే నినాదంతోనే వాళ్ళు ముందుకెళ్ళి మిగతా అన్ని కంట్రీస్‌ని కూడా ఇబ్బంది పెడుతున్నారు. సో, కాబట్టి ఏంటంటే ఇది ఎలా ఎంతవరకు పర్ఫెక్ట్ అవుతాయనేది వేచి చూడాలి. సో, బాగుండాలని కోరుకుంటాం. బట్ ఎలా అవుతుంది ఏంటి అనేది చూడాలన్నమాట. సో, దాని యొక్క డేటాను బట్టి ఇప్పుడు ఆర్‌బీఐ రిపోర్ట్ ఉంది మళ్ళీ. రేట్ కట్ చేస్తారా? రేట్లు పెంచుతారా? అనేది కూడా రేపు రాబోయే 2, 3 రోజులు చాలా కీలకం అన్నమాట ఇండియన్ మార్కెట్‌కి. సో, దాన్ని బట్టి మనకి డెసిషన్స్ అవుతూ ఉంటాయి. ఓకే. వరల్డ్ మార్కెట్స్ బాగున్నా మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఇంకా సెల్లింగ్‌లోనే కొనసాగుతున్నాయి. మన ఇండియన్ మార్కెట్ ఎప్పుడు తిరిగి పుంజునే అవకాశం ఉంటదంటారు? ఇండియన్ మార్కెట్స్‌కి ఒకటేనండి. ఇది ఆహ్, ఈ మనకి మేజర్‌గా ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ, మన ఇంపోర్టింగ్ కంట్రీ. ఆయిల్ గనక ఫ్రీ అయితే మాత్రం ఆయిల్ రేట్లు బాగా పెరిగిపోయినాయి. ఎప్పుడైతే మళ్ళీ $70కి అలా వస్తదో అప్పుడు ఎకానమీ పుంజుకుంటది. మనొక్కళ్ళమే కాదు చాలా కంట్రీస్ కూడా ఈ ఆయిల్ డిపెండ్ అయ్యే కంట్రీస్ అన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి. సో, వీటి నుంచి బయటపడితే గాని మనకి ఒక పరిష్కారం దొరకదు. సో, కాబట్టి ఏంటంటే అప్పటిదాకా కొంచెం ఈ మార్కెట్స్ కూడా ఒడిదుడుకులు వస్తున్నాయి. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా మన మార్కెట్స్ అన్నీ కూడా బాగా ఒడిదుడుకులుగా ఉన్నాయి. ఎందుకంటే ఈ ట్రేడ్ బ్యాలెన్స్ ఇప్పుడు ఒక పక్క ఐటీ కంపెనీస్ చూసుకుంటే ఈ యాంథ్రోపిక్ వీటితో ఏఐతో బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఏ సెక్టార్స్ చూసుకున్న లీడింగ్ సెక్టార్స్ లేవు మనకి. అలాగే గ్లోబల్ డామినేట్ చేసే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ, గ్లోబల్‌గా డామినేట్ చేసే కంపెనీస్ కూడా మన దగ్గర తక్కువున్నాయి. సో, వీటన్నిటిని చూస్తే ఏంటంటే మార్కెట్స్‌లో జరుగుతుందేంటంటే ఒక రకమైన కన్సల్టేషన్ ఉంది. కొంచెం కంపెనీస్ యొక్క పెర్ఫార్మన్స్ రావాలి. ఫండమెంటల్‌గా కంపెనీస్ యొక్క ప్రాఫిట్స్ బాగా ఉండాలి. అప్పుడే మనకి ఇవి రిటర్న్ మంచిగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కొంచెం టైం పట్టేటట్టుంది ఇది.
ఓకే. చివరిగా రేపు స్టాక్ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి అంటారు? రేపు కూడా ఇలాగే రేంజ్ మార్కెట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. హ్మ్. ఇది బ్రాడ్‌గా ఏంటంటే నిఫ్టీ 23,700 నుంచి 23,200 మధ్యలో ఉంది. సో, 200, 300 పాయింట్స్ చాలా నార్మల్‌గా అప్ అండ్ డౌన్ అవుతున్నాయి. క్రూడ్ అయితే పెరుగుతుంది కాబట్టి రేపు కూడా ఇలాగే ఉంటే మళ్ళీ మార్కెట్స్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. 200 మేజర్ సపోర్ట్ అలాగే 23,700 మేజర్ రెసిస్టెన్స్. ఈ మధ్యలోనే జోన్‌లో మూవ్ అవుతున్నాయండి. సో, చూడాలి. ఓకే. థ్యాంక్ యూ శ్రీరామచంద్రమూర్తి గారు మార్కెట్ పైన మీ విశ్లేషణ అందించినందుకు. సో థాంక్ యూ. ఇప్పటివరకు ఉన్న డీటెయిల్స్ ఇవి. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.